ప్రార్థన చేసి కూడిక ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తి ప్రేమ కనికరం దయగల మహోన్నతమైన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామలకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, పెద్దల ఆరాధన యొక్క కూడికలో ప్రభువా, ఇదిగో నాయన దైవజనులు నిర్ణయించారు కాబట్టి నాయన ఈ కూడిక ప్రభువా మొదటి నుంచి ఆఖరి వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని, అలాగే ప్రభువా సకాలంలో ప్రభువా అందరినీ కూడా తోడుకుని వచ్చి మహిమార్థంగా ప్రభువా ఈ కూడిక జరిగే విధంగా మీరు ఆశీర్వదిస్తారని నజరైన యేసయ్య పుణ్య పదాలు బట్టి మిక్కిలి ప్రతిమలు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా. నన్ను మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేళ్లను తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేళ్లను తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా మరేమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా మరేమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కానీటిలో ఎలలో, గాఢంధకారములో కానీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతానును జయించుటకు విశ్వాసము నీచితివి. సాతానును జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది
వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందెను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందెను మరణ పాపుడనైయున్న నాకై మరణించితివి సిలువలో మరణ పాపుడనైయున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా ఏలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లించును నీవు చేసిన ఉపకారములకు నేనేము చెల్లించెను విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పించెను విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పించెను రక్షణ పాత్రను చేబూని నిత్యము నీవిందలిగించెను రక్షణ పాత్రము చేబూని నిత్యము నీవిందలిగించెను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించెను నీవు అది దూడలనా వేలాది పొట్టేలునా వేడాది దూడలునా వేలాది పొట్టేలునా హల్లెలూయా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనిచనం నా ఆత్మలో అనిచనం నా అతిశయము నీవే నా ఆనందము
అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశోధాత్ముడా, తండ్రి కుమారా పరిశోధాత్ముడా, పైకించుకో పైకించుకో. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనిశను నా ఆత్మలో అనిశను, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా దిగముయో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయగా సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయగా సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా
మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా హల్లెలూయా సురాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా వాత్మలో అంతవరకు నీ మైలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించు యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించు యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదో 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు పూజించేదా యేసు రాజా నిన్నే పూజించేదా పూజించేదా యేసు రాజా నిన్నే పూజించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా సేవించేదా సేవించేదా సేవించేదా
వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము నుండి రక్షించును క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయం నిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహంపై జయం నిచ్చును జయశీలుడైన యేసు నామము
యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము స్తుతి గణ మహిమల్ చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము స్తుతి గణ మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఈ నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము హల్లెలూయా నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయ్యా శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో
బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా
వేటకాని ఉరి నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా కైలమా. వేరే ఆధారం, నా శృంగమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కలకైనా నాకు ఆశ్రయం ఇచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగలు వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగలు వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన.
హల్లెలూయా. స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా. నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీతో సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నే అన్న వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలోని మహారాజు నీవేనయ్యా. ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును. నీ నామం కీర్తించి ఆరాధింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా. ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా. ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా. నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును. నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా. నా దీవెనలు. అలాగే ఇప్పుడు ఇంతవరకు పాటలు పాడిన విధానం బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు మరి వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు భాగవందర్శకులు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రభునామ స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క పెద్దల యొక్క కూడికను మేము జరిపించుకుంటుండగా మీరే ఇంతవరకు పాటల ద్వారా మమ్మల్ని నిన్ను మహిమపరిచున్నాము. అలాగే తండ్రి, ఇంకా కొద్ది నిమిషంలో తండ్రి నీ యొక్క అమూల్యమైన మాటలు మేము విని వాటి ద్వారా మేము జీవించే భాగ్యం చేస్తారని, అలాగే తండ్రి ఈ యొక్క పెద్దల యొక్క కూడిక కాకుండా సంఘ బిడ్డలందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క కూడికలో పాలు పొందే భాగ్యం చేస్తారని, అలాగే నీ కూడికకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే పేరు చెప్పిన దీవించి ఆశిస్తారని, అలాగే తండ్రి కరెంటు విషయంలోనూ వాతావరణ విషయంలో కూడా మీరే మాకు సాయం చేస్తారని, ఈ యొక్క కూడికను మొదటి నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మీరే ఘనతయు మహిమయు ప్రభావం ఆరోపించుకుంటారని మా రక్షకుడిని శ్రామను అడిగి వేడుకొని బతిమాలు వేడుకొని చున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దాస్ గారికి వందనాలు. అలాగే ఇప్పుడు మరి ఎందుకో అందరూ కూడా మరి చాలామంది రాలేదు టైంకి. మరి అంటే పెద్దల కూడికంటే మరి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా మరి రేపు పొద్దున స్త్రీలు కూడా పెట్టుకుంటారు. మేము కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. కాబట్టి మరి అందరూ కూడా తొందరగా రావాలని చెప్పి మరి మనవి చేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ పఠనం తీసుకోండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. ఎవరు చదువుతారు? బయ్యా లక్ష్మి గారు చదువుతారా? ఎవరండి? లక్ష్మి గారు. యోవేలు గ్రంథం అండి 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. ఇదిగోండి మైక్ ఇదిగోండి. ఇలా వచ్చేయండి ఇక్కడికి వచ్చి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు అండి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానం చేయువార్లారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థించినటువంటి లక్ష్మి గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ వాక్యం నిమిత్తమై మరి ప్రార్థన చేయవలసిందిగా నారీమణి గారు. స్తోత్రం స్తోత్రం ప్రభా. నాయన సర్వశక్తి ప్రేమ కలిగిన నాయన పరిశుద్ధుడు తండ్రి, గొప్ప దేవుడు నాయన, మహిమ గల తండ్రి, ప్రేమ గల తండ్రి ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. పరిశుద్ధుడు ప్రభా. నా నామాన్ని ఎక్కించి ఎవరైతే 2-3 ఒక్కరు ఉంటారు మధ్యన ఉంటాన్నావు తండ్రి. మీ నామాన్ని ఎక్కించి తండ్రి సన్నిధిలో ప్రభా కూడి ఉన్నాం ప్రభా. ఇంతవరకే కూడా తండ్రి పరిశుద్ధుడు ప్రభా నాయన, దైవ సేవకులు తండ్రి చెప్పిన ప్రకారంగా పరిశుద్ధుడు ప్రభా నాయన, పెద్దలందరూ కలిసి ప్రభా మిమ్మల్ని కనపరిచి
బలపరిచి మిమ్మల్ని మహిమపరిచారు ప్రభా. అందుకు బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. పెద్దలను ఆశీర్వదించండి ప్రభా, దీవించి కాసి కాపాడమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. బిడ్డలు కూడా తండ్రి నాయన శని బిడ్డలు కూడా నాయన పరిశుద్ధుడు ప్రభా పాటలు పాడారు ప్రభా. అందుకు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. బిడ్డలకు తోడుగుండా ఆశీర్వాదం దీవించమని అడుగుతున్నాను ప్రభా. స్తుతులు స్తోత్రాలు వందనాలు పరిశుద్ధుడు ప్రభా. దైవ సేవకులకి తోడుగుండండి, సేవకురాలకి తోడుగుండు ప్రభా. వారు ఎంతో భారం కలిగి మీ సేవ చేస్తున్నారు ప్రభా. వారిని బహుగా ఆశీర్వదించండి, దీవించండి, సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వారికి ఇచ్చిన సంపూర్ణమైన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. దైవ సేవకులు వాహనం వేసుకుని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ హస్తమే ఎత్తి పట్టుకోండి ప్రభా, కాసి కాపాడండి ప్రభా. మీకు లెక్కలేని ప్రభా. స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. కావాల్సిన అవసరతలో అక్కరతలో అన్నీ తీర్చి మీరు సహాయం దయచేయండి అయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా నాయన. అలాగే లక్ష్యం గారు కూడా ప్రభా తండ్రి నాయన హేవేలు గంధంలో ప్రభా 1 నుంచి 6 వచ్చిన దాకా వాక్షించదు మరి ప్రభా. బిడ్డను కూడా బలపరచండి, సహాయం దయచేయండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు వందనాలు పరిశుద్ధుడు ప్రభా. అలాగే ఇంకా రావాల్సిన బిడ్డల ప్రభా క్షేమంగా తండ్రి మందిరానికి తోడుకు రమ్మని అడుగుతున్నాను ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు పరిశుద్ధుడా ప్రభా. అలాగే వాక్యం చెప్పిన బిడ్డలను కూడా బలపరిచి ప్రభా. ఎవరైతే వాక్యం చెప్తారో ప్రభా వారిని బలపరిచి మీరు తోడుగుండు ప్రభా. కావాల్సిన వర్తమానం అందిత్తకు అనుగ్రహించి కృపల చేత నింపి తోడై ఉండమని అడుగుతున్నాను ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నాయన గొప్ప దేవుడు నాయన మీకే స్తోత్రాలు ప్రభా. అలాగే మా గ్రామాన్ని కాపాడండి తండ్రి. గ్రామస్తులందరికీ తండ్రి నాయన కదిలింపచేసి ప్రభా మందిరానికి వెళ్దామని ఆసక్తి కలిగించి ప్రభా సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వాదం దీవించి తోడుకుంటామని అడుగుతున్నాను ప్రభా. అలాగే సేవలు చిన్న ప్రార్థన నీ పాదన చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని ప్రభా. యేసే పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా సైలెంట్గా ఉండాలి. ప్రార్థన చేసేటువంటి నారీమణి గారికి సంఘం తరపున మరి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు పిల్లలు ఎందుకు మీరు అలా మాటలు ఏమున్నాయి మీకు, ఎందుకు అలా గొడవ చేస్తారు? ప్రార్థన అంటే ఎంత శక్తివంతమైందో తెలుసు కదా. మీరు ప్రార్థన చేస్తారు కదా, సైలెంట్గా ఉండాలి ఏమ్మా, సైలెంట్గా ఉండండి, డిస్టర్బ్ చేయకండి. తర్వాత ఇప్పుడు వర్తమానంలోకి వచ్చాం. మరి హల్లెలూయా 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 స్తోత్రం 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 ఉన్నతుడా స్తోత్రం స్తోత్రం నాయనా స్తోత్రం. అందరూ స్తుతులు చెప్పాలి అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుట
లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దాగల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఆరాధన 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 ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తోత్రం ప్రభా ఈ ఆరాధన మీ పాద పద్మాలకు సమర్పించుకున్నాం దేవ స్తోత్రం నాయన స్తుతుల ద్వారా ఆశీనుడా స్తుతులపై ఆశీనుడా స్తోత్రం నాయన స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఆరాధన కొరకు మరి ప్రార్థించవలసిందిగా
మరి విజయ్ కుమార్ గారిని. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామం నాకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఈ పునరుద్ధాన దినమందు సాయంకాల సమయం రాత్రికాల సమయంలో పెద్దలుగా మేమందరము కూడి మీ నామాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభువా. ఎవరి ఆశలతో వచ్చారు, ఎవరి కోరికలతో వచ్చారు, ఎవరి సమస్యలతో వచ్చారు ప్రభువా, అందరూ సమస్యలు మీరు తీర్చి వారికి సహాయం చేయమని నీ దాసుడు నిలబెట్టుకొని మరి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో వారి ద్వారా మీరు ఈ సంఘానికి మాకు అందరికీ కూడా మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు ఆరాధన చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ఆరాధన కొరకు మరి ప్రార్థన చేసినటువంటి విజయ్ కుమార్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మంచి వర్తమాన సమయానికి వచ్చామండి. మన వర్తమానము మరి స్వామి కుమార్ గారు మనకి మంచి అమూల్యమైనటువంటి వర్తమానం అందిస్తున్నారు. అందరూ కూడా ఎవరు కూడా దయచేసి అల్లరి చేయొద్దు, మాట్లాడుకోవద్దు, సైలెంట్గా ఉండి ఆ వర్తమానాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు, మీ అందరికీ నా వందనములు. మరి పాస్టర్ గారు మరి సజ్జీలు ఎవరు రాశారో నాకు తెలియదు, కానీ మరి పాస్టర్ గారు ఇందాక ప్రొద్దుట ఎప్పుడు ఈ సమయం అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే నాకు కూడా ఇది ఫోన్లో చూసుకున్నప్పటి నుంచి కూడా టెన్షన్ అండి. టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా కొంచెం దడదడగా ఉంది నాకు. ఇప్పుడే ఈ పాట ఆరాధనలో కొద్దిగా మరి తగ్గింది. మరి దేవుడు మరి నా టెన్షన్ తగ్గేలాగా మీరందరూ అంటే మీరు నాకు నేనే చేసుకోవాలి ప్రార్థన, అయినా కానీ నేను టెన్షన్లో ఉన్నాను కాబట్టి మీరు చెయ్యండి, టెన్షన్ తగ్గాలని. ఓకే, సరే. ఇది ఈ వర్తమానం గురించి ఆలోచించినప్పుడు మా మిస్సెస్ సార్ అన్నారు, ఎందుకండి మీకు మీరు మామూలుగా వీళ్ళు అందరూ మంచి వర్తమానం చెప్పేవాళ్ళే పాస్టర్ గారిని పెట్టుకుని వాళ్ళు వర్తమానం అదే పాస్టర్ గారిని పెట్టుకుని చెప్పించుకుంటున్నారు, మీరు కూడా అలాగా ఎవరో ఒకరిని పురమాయించుకొని మీరు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ సలహా ఇచ్చారు. కానీ ఎవరిని పిలవాలో ఎవరితో మాట్లాడాలో తెలియక సరే మొత్తం మీద నేనే సిద్ధపడ్డాను. అయినా నా మాటలు అంటే నా మాటలు ఎవరో వినరు, కానీ నేను మాట్లాడే ఈ మాటలు కొంచెం విరుద్ధంగా ఉంటాయి. అంటే మీ అందరికీ తెలుసు, మీ అందరూ ఇలాగ చెప్తే నేను ఎలా చెప్తుంటాను, అది మరి అది మీ అందరికీ నచ్చుతాయో నచ్చవో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు వరకు వారం రోజుల నుంచి నేను ఒక వాక్యం తీసుకుని వాక్యం చదువుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మర్చిపోయాను నేను, అది ఇక్కడికి వచ్చేటప్పటికి మర్చిపోయాను నేను అది. ఇప్పుడు అది నేను ఎలా చెప్పాలో నాకేం అర్థం లేదు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. సరే, ప్రేమల గురించి మాట్లాడుకుందాం. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది, ఎవరిని ఎవరు ఎంతవరకు ప్రేమించాలి, ఎవరిని ఎవరు ఎలాగా ప్రేమించుకోవాలి అనేది మాట్లాడుకుందాం. అయితే నేను
ఒక 10 సంవత్సరాలు ముందున్నాయి కూడా నాకు గుర్తుంటాయి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతకుముందు 5 నిమిషాలు కూడా మర్చిపోతున్నానండి నేను. మరి ఇదేంటో అర్థం అవ్వదు. ఇక్కడ మరి ఈ చోటు ఈ స్థలము ప్రభావం అటువంటిదో మరి ఏంటో తెలీదు. సరే, మనం రండి కొరింథీ సంఘానికి వెళ్దాం. మీరందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు కదండి. నా మాటలు గాల నేను ఏదన్నా పొరపాటున లేకపోతే ఏమన్నా మాట్లాడినా ముందుగానే నన్ను క్షమించండి. మరి మనకి ఇది అంటే చెప్పాలని ఉన్నా కానీ మనకి అలవాట్లేదు కాబట్టి తడబాటు వచ్చేస్తుంటుంది కనుక అది మీరు గాల నేను పొరపాటు మాట్లాడించే మన్నించాలని మిమ్మల్ని దేవుణ్ణి కూడా అడుగుతున్నాను. కొరింథీ సంఘానికి వెళ్దామండి. కొరింథీ సంఘం మొదటి కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. మీరు గట్టిగా చదవాలి. మీరు మైక్ ఇచ్చుకోండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను అనేసి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, అంట ఈయన మొదలుపెట్టారు. అదే కాలము సంక్షిప్తమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు మీరు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉండాలని చెప్తున్నాడు. అంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఎవరైనా ఉంటారా? ఉండగలరా? మీరు చెప్పండి. నాకు చెప్పాలి. చెప్తేనే నేను చెప్తుంటాను. ఇది చెప్తుంటేనే చెప్తుంటాను నేను. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా ఉంటారా? ఎవరైనా ఉండలేదు. తర్వాత అంటే ఇక్కడ భార్యల్ని ఒక్కటే ఇక్కడ భార్యలను ఒకళ్ళనే పెట్టారు. ఇక్కడ మిగతాది ఇంకా ఏడ్చి వారికి సంగతి చూద్దాం. అంటే నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే, ఇక్కడ భార్యలను ఒకటే పెట్టారు, కానీ భార్యలేమో భర్తలు ఉన్న లేనట్లుగా భార్యలు ఉంటారా? ప్లస్ పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు కానీ లేనట్లుగా ఉంటారా? అలాగే పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు కానీ తల్లిదండ్రులు లేనట్టుగా ఉంటారా? ఇక్కడ ఉండమనే చెప్తున్నాడు, ఇక్కడ ఉండాలనే చెప్తున్నాడు. అది ఎలా చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇది ఇప్పుడు మనం మామూలుగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తుంటాం. ప్రేమ అంటే ఎంత అమితంగా ప్రేమిస్తామో మనకి తెలుసు. అదే రకంగా పిల్లలు కూడా అంత అమితంగా మనల్ని వాళ్ళు ప్రేమిస్తుంటారు. కానీ అందుకని వాళ్ళ ప్రేమని మనం దాన్ని ఇప్పుడు ఇక్కడ పిల్లలు మనం ఈ హాస్టల్లోనే పెట్టామనుకోండి. హాస్టల్లో పెడితే వాళ్ళు మా తల్లిదండ్రులు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నదని చెప్పేసి వాళ్ళు వచ్చేస్తుంటారు, గారం చేస్తుంటారు. అది
వాళ్ళకి అంటే వాళ్ళు అలా రాకుండా ఉండటానికి ఈ మాట చెప్తున్నాడు పౌలు గారు. అలా ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఏడవనట్టుగా ఉండమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కాలము తక్కువ ఉంది, ఇక్కడ కాలం తక్కువ ఉన్నది కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు ఆయన. ప్రేమలు అంటే మన ప్రేమలో అంటే మనం మనుషుల్ని ప్రేమించే దానికంటే దేవుని మీద ప్రేమ మనం ఎక్కువగా ఉండాలని చెప్పడం. అంటే నాకు ఇది కూర్పు ఈ స్క్రీన్ ప్లే చేయడం నాకు రాదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మనం అంటే మన ఈ లోకంలో అలాగ ఉంటాము, కానీ అలాగా కాకుండా మనం దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనది ఇంకో చోట ఏం చెప్తున్నాడు, కొనువారు కొన్నదాన్ని మనది కానట్టుగా కొనుక్కోమన్నాడు. అంటే ఏదన్నా మనం వస్తువు కొనుక్కున్నామంటే ఆ వస్తువు దాని మీద ఎంతో ప్రేమ చూపిస్తుంటాం, ఎంతో మనం మొత్తం అంతా దాని మీద ఉన్నట్టు, దాని మీద ఆధారపడినట్టు, లేకపోతే మన మనసు అంతా దాని మీదకి వెళ్ళినట్టుగా ఉంటుంది. అలాగా ఉండకూడదని మాట అది ఉండకూడదని చెప్పడానికి చెప్తున్నాడు ఇక్కడ ఈయన పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఏడ్చేవారిని ఏడవనట్లుగా ఉండమంటున్నాడు, సంతోషపడేవారిని పడనట్లుగానే ఉండమంటున్నాడు. అంటే ఉండాలి, ప్రేమ ఉండాలి, కానీ అది కొద్దిగానే ఉండి మిగతా అంతా మన గురి అది దేవుని మీద ఉండాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు అలాగంటే మరి ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారండి, అప్పుడు అవసరం లేదు కదా అనుకోవచ్చు, కానీ పెళ్ళిళ్ళు చేయాలి. ఎందుకంటే దేవునికి పిల్లలు అవసరం, దేవుడికి పిల్లలు కావాలి. మొదటి ఆదాముని అవని దేవుడు చేశాడు. ఇంకా అక్కడి నుంచి నోవహు కాలం వచ్చే వరకు వాళ్ళ సంతానం ఉంది. ఆ సంతానం నోవహు కాలంతో నోవహు దగ్గరతోటి ఆ సంతానం అది అంతమైపోతే మళ్ళీ నోవహు దగ్గర నుంచి మళ్ళీ సంతానం వచ్చింది. అట్లాగే ఇంకా ఆయన మాటికి పిల్లల్ని పుట్టించలేడు కాబట్టి, అంటే పుట్టించలేడంటే చేయాలి కాబట్టి, పిల్లలు కావాలి కాబట్టి భార్యాభర్తలుగా జతపరుస్తారు. వాళ్ళు పిల్లల్ని కనాలి. వాళ్ళ పిల్లల్ని కూడా మన దగ్గర ఎప్పటి వరకునంటే అంటే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టాడంటే వాడు పెరగడు కాబట్టి వాళ్ళని ఒక తల్లిదండ్రుల దగ్గర పెట్టి వాళ్ళు పెరిగే వరకు ఆయన వాళ్ళ సంరక్షణలో ఉంచి పెంచి పోషించుకుంటుంటాడు. ఆయనే చేసుకుంటున్నాడు. అసలు ఆ మనిషి ఏం అవ్వాలనుకున్నాడో అదంతా ఆయన చేతిలోనే ఉంది, ఆయనే అది జరిగించుకుంటాడు. కానీ మనకేంటంటే ఈలోపు ఈ బంధం ఈ అనుబంధం పెట్టకపోతే మరి మనం వాళ్ళని చూడం కాబట్టి, ఒకరికొకరికి పెరగం కాబట్టి, మరి వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా, మరి ఇరికి వచ్చినా ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా బాధ వచ్చినా, మరి అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అందుకు మనిషి వాళ్ళు భార్యాభర్తలుగా చేసి వాళ్ళకి పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని వాళ్ళ ద్వారా పెంచుకుని ఆయనకి కావాల్సిన రీతిలో ఆయన పెంచుకుంటాడు. దానికి అంటే నాకు అర్థమైంది అది. అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు మనమందరం కూడా దేవుని సంబంధులు. అంటే ఎవరికి వారు, భార్యకు భర్తకు భార్య, ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే ప్రాయశ్చిత్తం వహిస్తారు. ఎప్పటి నుంచి వాళ్ళకి ఒక స్టేజ్ అంటే కనీసం ఒక 12 సంవత్సరాలు వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా అతను దేవునికి అనుసంధానం అయిపోవాల్సిందే. ఇంకా అనుసంధానం అవ్వకపోతే అతను ఈ లోకంలో మామూలుగా అంటే ఈ అన్యజనులతో కలిసి అన్యజనులాగా బ్రతకొచ్చు. కానీ దేవుని చిత్తంలో దేవుని దయలో పెరిగితే అతను ఇంకా ప్రయోజకుడు అవుతాడు, ఇంకా మంచి జ్ఞానవంతుడు అవుతాడు, ఆయనకి కావలసినట్టుగా మలుచుకుంటాడు. అంటే అది ఈ భార్యాభర్తల బంధం పెట్టి ఈ పిల్లల్ని పెంచడం అంటే ఆనాడు మరి యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కూడా ఆయన తల్లి కావాల్సి వచ్చింది, తల్లి దగ్గర పెరగవలసి వచ్చింది. మరి పెరిగి పెద్దోడు అయిన తర్వాత 12 సంవత్సరాల వయసులోనే వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పరిచర్యలతోని
పండితులతో మాట్లాడుతున్నప్పుడు ఈ తల్లి తండ్రి ఆయన్ని మామూలుగా ఈయన నా కూడా అవుతున్నాడు అనుకుని చూసుకోకుండా వెళ్ళిపోయినప్పుడు మరి ఈయన ఇక్కడ ఉండి ఆయన తండ్రి పనుల మీద మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మరి నా తండ్రి పనుల మీద ఉన్నానని చెప్పేసి ఆయన మాట్లాడిన మాట దానికి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే 12 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి మనిషి కూడా దేవుని వశం అయిపోవాలి. ఇంకా అంటే అక్కడి నుంచి తండ్రికి తల్లికి సంబంధం ఉండదు. అంటే అతను సొంత నిర్ణయాలు చేసుకోగలడు, చూసుకోగలడు. అంటే తల్లిదండ్రులు భయభక్తిలో ఉంటారు. ఆ భయం లేకపోతే మరి వాళ్ళు వాటి ఇటు చెదిరిపోతారు. కాబట్టి అంటే లోకం కూడా అలాగ ఉన్నది. కాబట్టి అట్లా కాకుండా ఆ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటారు. కానీ అది దేవుని దయలో దేవుని కృపలో పెరగడం కోసం పెరగాలని ఈయన మాట్లాడిన దాని సారాంశం అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడారు సహనం గురించి, సహనము ఓర్పు గురించి. మరి ఆయన నిజంగా తీసింది రెండు వచనాలు. అయినా ఆ 2 వచనాలకి గంట సేపు మాట్లాడారు ఆయన. కానీ ఇది మనకి మాట్లాడడం మనకి అది రాదు. కాబట్టి మనం దీన్ని కూర్పు సరిగ్గా చేయలేకపోతున్నాను నేను. కాబట్టి మరి మీరు అందరూ కూడా మనం ప్రతిదీ దానికి కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మాటకి మనకి ఆశీర్వదించండి, దీవించండి, నన్ను అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పేసి మనం ప్రార్థనలు చేస్తుంటాం. ఆ ప్రార్థనలు ఎవరికి అవసరం అయితే, అంటే ఎవరికి బాగా అది అవసరమో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. అది వాళ్ళు చేసుకుంటేనే దాని ఆ బాధ లేకపోతే ఆ అవసరం యొక్క విలువ, దాని ఒత్తిడి వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. అంటే అంత బాగా వాళ్ళు దేవుణ్ణి అడగగలుగుతారు. అయినప్పటికీ నాకు తెలిసి మన పిల్లలు ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. ప్రార్థన చేసిన వెంటనే సమాధానం రాదు. వెంటనే సమాధానం వచ్చేస్తే ఇంకా అందరూ ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, అందరూ పొందుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అది రాదని నేను ఎలా అంటే వస్తుంది లేటుగా. అసలు ఒకసారి ప్రార్థన చేస్తే వచ్చేస్తే ఇంకా ఆయన దేవుడు ఎందుకు? ఆయన దగ్గరికి ఇంత మనం ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయనకు ప్రార్థన చేయడం ఎందుకు? లేకపోతే మనం ప్రతి సమయం కూడా ఆయన దగ్గరికి గడపడం మన అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మనకు బాధ వచ్చినప్పుడే కదా మనం మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేది. కాబట్టి మనం ప్రార్థన చేసిన వెంటనే అది ఆ పని పూర్తవదు. అది అవ్వాలంటే సమయం పడుతుంది. అసలు నీ ఓపిక ఎంత ఉందో, నీ సహనం ఎంత ఉందో, నీ అది అసలు నువ్వు ఎంతవరకు పోరాడగలవో అది దేవుడు పరీక్ష పెడతాడు. కాబట్టి ఆ పరీక్షలో నెగ్గాలి, అప్పుడు జరుగుతుంది. అది నేను ఎలా చెప్పగలుగుతానంటే, ఇప్పుడు మన ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుకి పెళ్ళయింది. ఇస్సాకుకు పెళ్ళయిన తర్వాత 20 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. ఆయనకి 20 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. మరి ఆయన మరి పెళ్ళైన వెంటనే పైగా ప్రార్థన చేశాడని ఆయన భార్య గురించి ప్రార్థన చేశాడు. 20 సంవత్సరాలు పుట్టారు పిల్లలు. మరి అలాగే అబ్రహాంకి 25 సంవత్సరాలు పట్టింది. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళకే పడితే మరి మనకి ప్రార్థన చేసినట్టే ఎలాగ అయిపోతుంది అని మీరు ఎలాగనుకుంటున్నారు? అంటే మనం వాడుక అలాగనుకుంటాం. మనం దీవించండి, ఇదేంటి ఆశీర్వదించండి అని అంటాం. అసలు దీవెనలన్నా ఆశీర్వాదాలన్నా అది నేను చాలాసార్లు చెప్పాను. దీవెనలు ఆశీర్వాదాలు ఆస్తులు కాదు, ధనము కాదు, డబ్బు కాదు, అసలు ఏమీ కాదు. దీవెనలు అంటే ఆరోగ్యం. మెయిన్ మిమ్మల్ని ఈ పూట దేవుడు ఇక్కడికి రప్పించాడంటే మిమ్మల్ని దీవించినట్టే, ఆశీర్వదించినట్టే. మిమ్మల్ని ఉంచాడంటే దేవుడికి మీ మీద ఏదో సంకల్పం ఉన్నది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇక్కడికి ఇలా ఈ సమయం చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. మనం వచ్చామంటే దేవుడు మనల్ని దీవించినట్టే, ఆశీర్వదించినట్టే. ఎక్కడో ఏవో
మామూలుగా సాక్ష్యాలు కూడా ఏ చిన్న చిన్న మామూలుగా చిన్న చిన్న చెప్తుంటారు. అవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. జ్వరాలు వస్తుంటాయి, ఏదో దెబ్బలు తగులుతుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ మామూలు అవి దేవుడు పెట్టినవి కాదు. దేవుడు అవి వాటిని ఏమీ మీకు తీర్చడం, అవి ఏమీ దాన్ని సాల్వ్ చేయడు. జ్వరాలు, రోగాలు, నొప్పులు అన్నీ వస్తుంటాయి. కానీ దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమి జరగాలని ఉందో అది జరిగించే తీరుతాడు. ఇప్పుడు మొన్న రాజేష్ గారు చాలా గట్టిగా గంభీరంగా మాట్లాడారు. ఏది ఆశీర్వాదించడం, అది ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలోనే ఆశీర్వాదం గురించి చూపించారు ఆయన. ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో, కానీ అవి వాళ్ళు ఇజ్రాయేలు జనాంగం, ఇజ్రాయేలు 11-12 గోత్రాలే వాళ్ళు పొందుకోలేదు. వాళ్ళు అసలు ఆ జనం ఏమైపోరో తెలియదు. వాళ్ళు మొత్తానికి ఆ ఇజ్రాయేల్ జనాలు లేరు. ఇప్పుడు మనమే ఇజ్రాయేలు అంటే వాళ్ళే పొందుకోలేదు. అంత దగ్గరగా ఉండి కూడా దేవుడికి అంత దగ్గరగా ఉన్న వాళ్ళే పొందుకోలేదు. మరి మనం ఎంత మనం పొందుకోవాలంటే మనకు మనకి ఉన్న భక్తి సరిపోదు. నాకు తెలిసి ఇలా ఈ టైపు ఈ రకమైన భక్తి మనకి సరిపోదు. భక్తిలో ఉండాలంటే అసలు ఆ జరగాలంటే ఇప్పుడు అక్కడ ఆశీర్వదించాడు, దీవెనలు ఇచ్చాడు అని అంటే దానికి ఆ ఒక్క పదం కాదు, దానికి ముందు కొంత మ్యాటర్ ఉంది, కింద తర్వాత కొంత మ్యాటర్ ఉంది. అదంతా జరిగిన తర్వాత అది జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది, ఎలా జరిగింది అనేది మళ్ళీ మనం వెనక్కి తిరిగి చదువుకోవాలి, దాన్ని అనుసరించాలి. దాన్ని అనుసరించాలంటే మనకు అవ్వదు. ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, అంటే మరి మీరే ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు అవతలకి ఈ మాట్లాడి వ్యక్తి గొప్పగా అంటే ఇతను భలే మాట్లాడాడురా బాబు అన్నట్టుగా అని మాట్లాడతాం మనం. అది అలా అని నేను అలాగ అనుకుంటుంటాను, కానీ అవన్నీ కరెక్ట్ కాదు. నాకు తెలిసి భక్తి అంటే ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషాను తీసుకుంటే ఎలీషా ఏలియా దగ్గర శిష్యరకం చేసినప్పుడు ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా మంచి బలవంతుడు, యవనస్తుడు. ఆ అబ్బాయి ఎలీషా వెళ్ళి అతను వెళ్ళేటప్పటికి 25 జతల ఎద్దులతోటి ఆయన 250 ఎకరాల పొలం ఉందండి ఆయనకి. 250 ఎకరాల పొలం దున్నుకుంటున్నాడు ఆయన. పొలం దున్నుకుంటున్నప్పుడు ఈయన వెళ్ళి ఏలియా వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు మరి ఆ మాటలకి ఆకర్షితుడయ్యి మరి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ముద్దు పెట్టుకుని ఆ ఎద్దుల్ని కూడా మళ్ళీ అక్కడ ఉంచకుండా ఆ ఎద్దుల్ని వధించి ఆ ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అక్కడి నుంచి ఆయన ఎమ్మటి వెళ్ళిపోయి మరి అప్పటి నుంచి ఆయన చేసిన అన్ని అద్భుతాల్లో ఆయన చూసి మరి ఆయనకంటే 2 అంతలు ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం ఇప్పుడు చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం మరి ఆయన 250 ఎకరాలు వదిలిపెట్టి వచ్చాడు. అంటే ఇంకా ఆశీర్వాదం అంటే ఇంకా ఆస్తి సంపాదించుకోవడానికి ఆయన అనుకుంటే, లేకపోతే ఇంకా ఏదన్నా మనకి లేదా ఆస్తులు అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా బంగారాలు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు, అవన్నీ కాదు. ఆశీర్వాదాలు అంటే అవి కాదు. ఆయన ఒక దేవునికి ఒక నమ్మకస్తుడు. అంటే ఆయన మాట దేవుని మాట సమానమైపోయినంత ఇదిగా మారిపోయాడు ఆయన. అది పవర్ఫుల్, అంటే దేవునికి అనుసంధానమై ఉంటామంటే అది. ఇప్పుడు మనం ఇక్కడ బాగానే ఉంటాం. అంటే నేను కూడాను నేను గొప్పని చెప్పట్లేదు, నేను కూడా అలాగే ఉండాలని అనుకుంటాను. కానీ నాకు అలాంటి వాళ్ళు కనిపించాలనుకుంటాను, నాకు కనపట్లేదు. ఇప్పుడు నాకు అలాంటి వ్యక్తులు కనిపిస్తే నేను అందులో కనీసం కొంచెమైనా మారుతాను అనుకుంటాను, కనపట్లేదు. ఇంకో విషయం చెప్పనండి, దేవుడు ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోద్దని చెప్పేసి మామూలుగా చిన్న మాట కింద మాట్లాడుతుంటారు కదా. అది ఆవగింజంత విశ్వాసం అంటే
దాని పరమార్థం ఏంటంటే అన్ని గింజలకి ఒక చిన్న ఎలుతు ఉంటుందంట. ఎలుతు గాలి పట్టడానికి ఏదో చిన్న ఎలుతు ఉంటుందంట, రెక్కంత ఎంతో. ఆవగింజకి అసలు ఉండదంట, ఎలుతు అనేది ఉండదు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటేనే ఆయనతోటి ఇప్పుడు ఆ రోజు ఆయన ఇప్పుడు ఎలీసా దగ్గర ఉన్న సేవకుడు పక్కనున్న శిష్యుడు ఏదో ఆయనకి ప్రాబ్లం వచ్చి చనిపోయాడు. మరి ఆయన శిష్యరకం చేస్తున్నాడు కదా, శిష్యరకం చేసి ఆయన కూడా చనిపోయాడు. అంటే జ్వరాలు, నీరసాలు, వ్యాధులు, బాధలు అందరికీ వస్తాయి. ఎలీసా గారు కూడా ఇంచుమించుగా అలాగే ఆయన కూడా అదే ఏదో నీరసం వచ్చే చనిపోయాడు. అయితే ఆయన చనిపోతే వాళ్ళ భార్య వచ్చి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆయన అప్పులు చేసి చనిపోయినప్పుడు ఆయన భార్య వచ్చి ఈయన దగ్గర, మరి నా పరిస్థితి ఎలా ఉందండి, ఈయన మరి అప్పులు చేసి చనిపోయారు, మరి నా పిల్లలిద్దరిని కూడా అది బానిసలుగా తీసుకెళ్ళిపోతానన్నారు, మరి నాకు పరిష్కార మార్గం ఏంటండి బాబు అని అడిగినప్పుడు, మరి ఎలీసా గారు ఆవిడ దగ్గరికి వచ్చి, మరి నీ దగ్గర ఏమున్నాయో తెచ్చుకోమన్నప్పుడు ఆవిడ దగ్గర ఇంట్లో నూనె బుడ్డి కొంచెం, ఆ బుడ్డిలో కొంచెం నూనె ఉందని చెప్పినప్పుడు, అయితే మీరు పక్కింట్లోకి వెళ్ళి మీ ఇంట్లో ఉన్నాయి, ఆ పక్కింటికి మీకు ఎక్కడ ఎన్ని దొరుకుతాయి అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకోమన్నప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అన్నింటిలోని నూనె అది ఎలాగైతే నిండిపోయిందో, మరి అటువంటి ప్రార్థన అటువంటి విశ్వాసం మరి అలాగా మన అందరం తయారవ్వాలని నా కోరిక ఎప్పటి నుంచో. ప్రతిసారి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే ఇప్పుడు చదువుకునే బిడ్డలు, ముఖ్యంగా నేను చదువుకునే బిడ్డలకు అదే చెప్తూ ఉంటాను. మన దేవుడు మీకు చదువులో తోడుంటాడు. మీరు చదవండి, చదివి ఉన్నతమైన స్థితిలో ఎదగాలనే పాస్టర్ గారు అదే అనుకుంటారు, మీ తల్లిదండ్రులు అదే అనుకుంటారు, మేము అదే అనుకుంటాం, గ్రామస్తులు, మనకున్న మీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ అనుకుంటారు. అందరికంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు ముందుగా అనుకునే మాట అది. అయితే చదువులో మనం చదువుకునేటప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకుని దేవుడి మీద విశ్వాసం ఉంచి చదవాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచి పరీక్ష రాసేస్తే అవ్వదు, చదువు మాత్రం కంపల్సరీగా చదవాలి. అలాగే ఏ పని చేసి వ్యక్తి అయినా, ఏ పని చేసేవాడైనా ఆ పనిలో దేవుడు తోడుంటాడు. కానీ మీరు ఆ చేసి పని మీద ఇంట్రెస్ట్, మంచి ఇది ఉండాలి. తర్వాత దేవుని మీద కూడా విశ్వాసం ఉండాలి. అది అలాగ ఉన్నప్పుడే మన కార్యాలు జరుగుతాయి. అది అప్పుడు జరిగిందని మనం అనుకోవచ్చు. మరి ఇంకా అటువంటి బోల్డన్ని విషయాలు ఉన్నాయి. మరి అలాగే ఏలియా గారు ఆ యెజబెల్తో పోరాడినప్పుడు మరి ఏలియా ఒక్కడు మరి ఎంత ఆయనకి ఉన్న శక్తి, బలం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆయన దేవుడు అనుగ్రహించిందే కాబట్టి. అంటే ఆ టైపులో మనం ఉండాలి. మన విశ్వాసం, నాకు తెలిసి మన విశ్వాసం ఇప్పుడు మనకున్న జనాలతో సరిపోదని నేను అనుకుంటున్నాను. అంటే నేను కూడా అంత కాదు, నేను అదే అన్నాను కదా, నాకు అటువంటి వ్యక్తులు, అటువంటి దైవజనులు కనిపిస్తే వాళ్ళ అంత కాకపోయినా కనీసం ఆ బాటలోనైనా నడవాలని అనుకుంటాం. అది మనకి అటువంటి వ్యక్తులు కానీ, అటువంటి విశ్వాసులు కానీ నాకు కానరావట్లేదు. ఎందుకంటే ఎక్కడో దిక్కుని తప్పిపోతున్నారు. అది అలా తప్పిపోకుండా మరి మనం ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ మరి కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంకా చదువుకునే బిడ్డలు మరి మొత్తం అందరూ కూడా మీ చదువుల్లో మంచి ప్రయోజకులు అవ్వాలి. మళ్ళీ మన విశ్వాసులందరూ కూడా మరి మంచిగా ఇంకా విశ్వాసంలో దృఢపడాలి.
ఇంకా మంచిగా ఉండాలి. ప్రార్థనలు చేసేటప్పుడు నన్ను ఆశీర్వదించండి, దీవించండి, లేకపోతే ఏదో ఇవ్వండి. అవి మాత్రం అసలు మీరు వాటిని అడగొద్దు. మీరు కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళు ఆ పూర్వకాలంలో ఉన్నవాళ్ళు వాటిని ఏమి అడగలేదు. వాళ్ళు అసలు మనకి ఇప్పుడు పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యాకోబులు ఉన్నారు. వీళ్ళందరూ ఆస్తులు అంతస్తులు, వాళ్ళకి భోజనాలు బొట్లు అవి ఏమీ అడగలేదు. వాళ్ళు ఎంతసేపు వాక్యం ప్రకటించడమే చూశారు తప్ప వాళ్ళు ఏమీ అడగలేదు. అది విశ్వాసం. వాళ్ళు ప్రార్థన చేస్తే మరి బ్రహ్మాండంగా మరి మనకి కార్యాలు జరిగినాయి. అలాంటి విశ్వాసం సంపాదించుకోవాలి. ఆ టైపు మరి మీరందరూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి నేను ఏదన్నా మరి పొరపాటు లేకపోతే ఏమన్నా తప్పులు మాట్లాడుంటే మరి క్షమించండి. ఇంకా నేను బయట మామూలుగా ఉన్నప్పుడు ఏవో మాట్లాడాలనుకుంటాను. ఇక్కడికి వచ్చేటప్పటికి నేను మర్చిపోతుంటాను. నేను ఒకటి పోయి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాం. మరి అవన్నీ కూడా మరి మీరు ఒకవేళ ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించండి. మరి సరిపోతుందండి అయ్యారు, సమయం సరిపోతుందండి. మరి ఈ వాక్యం మరి దేవుడు దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. అర్థమైన వాళ్ళు ఎవరు చేతులెత్తండి, పైకెత్తండి. అందరికీ అర్థమైందన్నమాట. సరే అయితే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చెప్పింది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అలాగే ప్రేమగా ఎలా జీవించాలి, అలాగే దేవుణ్ణి ఎక్కువ అడగొద్దని ఆయన చెప్తారు కదా. మరి పూర్వీకులు అలాగ అడగలేదు, కష్టించి పని చేసుకున్నారు. ఏంటంటే ఆయన దీవెనలు ఇవ్వాలి మనకి. మన ఫలితాన్ని ఆయన అర్థం చేసుకుని ఆయనే దీవెనలు మనకి ఇవ్వాలి. ఏదో గాలిలో దీపం పెట్టేసి దేవుడు మీరే ఉన్నారో మమ్మల్ని ఆదుకోండి అంటే ఎలాగా? ఆయన చెప్పిన వాక్యం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ముఖ్యంగా అందరూ కూడా మీరు గ్రహించండి. దేవుని వాక్యం అంటే అగ్ని బాణాలు. ఏంటండి అవి? అగ్ని బాణాలు. అవి చెడ్డవారిని దహించి వేస్తాయి, మంచివారిని ఆశీర్వదిస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మరి ఆయన చెప్పిన మాట ఆయన చెప్పేటప్పుడు ముందు కంగారు పడినా ఒక సబ్జెక్ట్ ప్రకారంగా ఆయన చెప్పారు. కాబట్టి చాలా సంతోషం. స్వామి కుమార్ గారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆఖరికి వచ్చాము. మనం ఈ యొక్క ముగింపు ప్రార్థన మరి 9 నన్ను చేయమంటున్నారు. ఆఖరిని ఆశీర్వాద ప్రార్థన అందరం కలిసి చేద్దాం. ఏమండి? అందరు ప్రార్థన కళ్ళు మూసుకోండి. సర్వశక్తి ప్రేమ కనికరం దయగల మహోన్నతమైన తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఇదిగోనైనా పెద్దల యొక్క ఆరాధన కొడుకులో ప్రభువా ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదన్నది మీకే ఇరుకునైనా. కాబట్టి వచ్చిన వారిని బహుగా ఆశీర్వించి దీవించండి. రాని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే తండ్రి, మొదటి నుంచి ఆఖరి వరకు అయినా ప్రభువా నేను అధ్యక్షునిగా ఉండి ప్రభువా నడిపించండి ఆయన. నా నడిపింపులో ఏ విధమైనటువంటి పొరపాట్లు ఉన్నా మీరు మన్నిస్తారని, అలాగే పాటలు పాడినటువంటి పెద్దలు, అలాగే చిన్నపిల్లలు, అలాగే యూత్ వారు, యవనస్తులు అందరూ ఉన్నారు. కాబట్టి నాయన వాళ్ళందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక బాధతోనో లేదా సంతోషంతోనో వస్తారు నాయన. బాధలు ఉన్న వారిని వాళ్ళ బాధలు తీర్చడానికి వాళ్ళని మన్నించి వాళ్ళ పాపాలను మన్నించి నాయన వాళ్ళని సఫలీకృతం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగే ఆనందంగా ఉన్న వారిని వాళ్ళని ఇంకా ఆనందంగా ఉండటానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగే తండ్రి, నీ యొక్క దాసులు పాస్టర్ గారు నాయన, ఇదిగో నాయన ప్రయాసపడి అలాగే ఉదయం సాయంత్రం కూడా వచ్చి మమ్మల్ని అందరినీ బలపరిచి సంఘాన్ని దినదినాభివృద్ధి గావిస్తున్నటువంటి ఆ యొక్క పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నాయన
మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే తండ్రి పెద్దలని ప్రభువా ఇది ఎంతో ప్రయాసపడి ప్రార్థనలో నడిపించారు నాయన. అలాగే పాటలు పాడారు నాయన, వారిని ఆశీర్వదించి దీవించండి నాయన. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని ప్రభువా ఆరోగ్యవంతులుగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే చదువుకున్న బిడ్డలు నాయన, వాళ్ళందరినీ కూడా ప్రభువా మీరు బహుగా ఆశీర్వదించి దీవించి చదువులో మరింత ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళ ఉద్యోగాలు ప్రభు పర్మనెంట్ చేసి వారిని అందరూ కూడా కుటుంబంలో ప్రభు వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా ఉండే భాగ్యం దయచేయి తండ్రి. అలాగే గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే ప్రభు వివాహం కాని బిడ్డలున్నారైనా వివాహం కావడానికి నీ కృప చూపించండి. అలాగే తండ్రి అలా గర్భవతులుగా ఉన్న బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. బాలింతలని ఆశీర్వదించి దీవించండి ఆయన. వృద్ధుల్ని ఆశీర్వదించి దీవించండి ఆయన. సమస్తమును ప్రభువా నీ చేతికి అప్పగిస్తూ ప్రభువా మీరు బహుగా ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని పరలోకమందున మా తండ్రి నజరైన యేసయ్య పుణ్యపాదాలు బట్టి మిక్కిలి బతిమాలు వేడుకుని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమైన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరు కాక. నేడు మాడిన ధర్మహమ దయచేసి మమ్మల్ని శోధనలో తేకుండా కీడును తప్పించి మా అపరాధములను క్షమించిన రీతిగా ఎదుటివారి అపరాధములను క్షమించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనా మా పరమ తండ్రి. ఆమేన్. జయం ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.